వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ ఫ్రై చూపిస్తున్నానండి. టేస్టీ ఫ్రై వచ్చేసి మనకి మంచి బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను. బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెండకాయ 1/2 కిలో తీసుకున్నానండి. మంచిగా వాటర్లో ఉప్పు వేసి కడిగి తడి ఆరిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, ఉల్లిపాయలు 1 పెద్ద సైజు ఉల్లిపాయ, ఇది వచ్చేసి ఎల్లిపాయ 1 గడ్డ అండి, సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ధనియా పౌడర్, మిరియాల పొడి, కొత్తిమీర, కారం, పసుపు, ఇవి వచ్చేసి నువ్వులు, జీరా పౌడర్ అండ్ సాల్ట్, కరివేపాకు, జీలకర్ర, ఆయిల్. ఓకే, తయారు చేసే విధానం చూద్దాం. ఓకే అండి, ఇక్కడ పెన్నం పెట్టి స్టవ్ ఆన్ చేశాను. ఇందాకే పెన్నం మంచిగా హీట్ అవుతుంది. ఈ ఇనుప పెన్నం పైన మనం బెండకాయల్ని వేయించుకుందాం. ఇలా వేయించడం వలన మనకి ఇందులోనే బెండకాయలోని జిగురు పోతుంది. మంచిగా పొడి పొడిగా విడివిడిగా అవుతాయి బెండకాయలు. సరే, కాస్త సమయం పడుతుంది వేగడానికి. మంచిగా బెండకాయలోని తేమ పోయేంత వరకు వేయించుకుందాం. ఓకే అండి, మంచిగా బెండకాయ వేగిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఎలా అయిపోయావో. మంచిగా ఇనప పెనం పైన ఇలా ఉంటుంది. మనం కర్రీ చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, మనం బెండకాయలు తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు బాగా పెట్టినాను. ఇందులోకి ఆయిల్, ఆయిల్ మంచిగా హీట్ అయింది. కరివేపాకు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, మంచిగా వేయించుకున్నాం. ఇందులోకి మనం ఉల్లిపాయలండి, 1 గడ్డ ఉల్లిపాయలు తీసుకున్నాము, 1 కప్పు. కాస్త ఇందులోకి మనము సాల్ట్ వేద్దాం. నేను ఇది కూరకు సరిపడా ఒకేసారి వేస్తున్నానండి. 1 స్పూన్ సాల్ట్. ఓకే అండి, ఉల్లిపాయ మంచిగా వేగిపోయినాయి మనకి తాలింపులో. మనం ఇందులోకి నువ్వులండి, 2 స్పూన్ల నువ్వులు. కాస్త నువ్వులు చిటపట అన్నాక మనం ఇందులోకి వేయించుకున్న బెండకాయలని వేద్దాం. ఓకే అండి, మంచిగా చిటపటలాడితే మంచి స్మెల్ వస్తుందండి, మంచి వాసన వస్తుంది. ఓకే, మనం ఇందులోకి వేయించుకున్న బెండకాయలు వేసేసాము. ఇందులోకి 1 చిన్న టీ స్పూన్ పసుపు, చక్కగా మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం నువ్వులు వేసుకోవడం వల్ల మనకి హెల్తీకి కూడా చాలా మంచిది. నువ్వులు తినలేని వాళ్ళు, ఎవరైనా మేము తినము అవి అనుకునే వాళ్ళకి ఇలా ఇంట్లో మనం వంటల్లోనే చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు. కాస్త ఇది మగ్గడానికి 5-6 నిమిషాలు పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దాం మనం బెండకాయ
మంచిగా దగ్గరికి మగ్గిందండి. ఓకే ఓకే, కాస్త మసాలా వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గించామంటే సెట్ అయిపోతుంది అది. ఇప్పుడు మనం ఇందులోకి కారం 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. మంచిగా ఇది వచ్చేసి మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిన్నది 1/2 టీ స్పూన్ అండి. వచ్చేసి జీరా పౌడర్ 1 స్పూను, వచ్చేసి ధనియాల పొడి అండి 1 స్పూన్. మంచిగా మసాలాలు వేసుకున్నాం కదా మనం. ఇప్పుడు కాస్త కలిపేసి మంచిగా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చూసిన రెసిపీ చూస్తున్నారు అందరూ, కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదండి. ప్లీజ్ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మనకి బెండకాయ ఫ్రై. మనము ఫైనల్గా కొత్తిమీర తరుగు అలా ఒక పిరికెడండి మంచిగా కాడలతో సహా కట్ చేసుకొని సన్నగా ఇలా వేసేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చపాతీ, జొన్న రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది. దీనికి ఇంత పప్పుచారు లేదా మునక్కాయ సాంబారు, మునక్కాయ పప్పుచారు, అలా ఎనీ కాంబినేషన్ రసమైనా పర్లేదండి. ఇలా చేసుకున్నామంటే బెండకాయ ఉట్టిదే తింటామండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే, సన్నని మంట పైన ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. ఓకే అండి, మన టేస్టీ బెండకాయ ఫ్రై అయిపోయింది, చేసేసాం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మంచిగా వేడి వేడి అన్నంతో టేస్టీ బెండకాయ ఫ్రైని టేస్ట్ చేయబోతున్నాను. ఓకే, చాలా బాగుందండి. కాస్త చప్పగా ఉంది, కాకపోతే మేము సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి నేను సాల్ట్ తక్కువ వేసుకుంటా. మీరు మాత్రం మీకు సరిపడినంత ఉప్పు కారాలు వేసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.